తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369 ఇప్పటికీ కూడా ఎంతో మందికి గుర్తుండే ఒక క్లాసిక్ సినిమా. టైం ట్రావెల్ అనే విభిన్న కాన్సెప్ట్తో 1991లో వచ్చిన ఈ చిత్రం బాలకృష్ణ నటనతో సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఇప్పుడు దాదాపు 30 ఏళ్ల తరువాత అదే సినిమాకి సీక్వెల్గా ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్తో రూపొందుతోంది. ఈ కొత్త ప్రయోగానికి దర్శకత్వం వహించబోతున్నాడు క్రిష్ జాగర్లమూడి. గౌతమిపుత్ర శాతకర్ణి, కంచె, వేదం వంటి సినిమాలతో చరిత్రను భావోద్వేగాలతో ముడిపెట్టి చూపించిన దర్శకుడు ఈ సినిమాను బాహుబలి, ఘాజీ వంటి భారీ విజువల్ ఎక్స్పీరియన్స్లను రూపొందించిన ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది. ఇది చిన్న సినిమా కాదు, ఇది ఒక గొప్ప కళ, ఒక గొప్ప ప్రయాణం కూడా. ఈ సినిమాలో బాలకృష్ణ మళ్ళీ తన క్లాసిక్ పాత్రలోకి అడుగు పెడుతుండగా ఆయన కుమారుడు మోక్షజ్ఞ ఈ సినిమాతోనే తన సినిమా రంగ ప్రవేశం చేయబోతున్నారు. ఒకే సినిమాలో తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంట్, జనరేషన్ లీప్, సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్, విజ్ఞాన శాస్త్రం ఇంకా ఎమోషనల్ బాండ్ అన్నీ కలిసి ఒక గొప్ప కథగా రూపుదిద్దుకుంటున్నాయి. కథలో పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ అనే 3 దశల్లోనూ ప్రయాణం ఉంటుంది. ఇది కేవలం సాంకేతికత లేదా గ్రాఫిక్స్ మీద ఆధారపడే సినిమా కాదు. ఇందులో మనసుకు హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉంటాయి. మన పురాతన సంప్రదాయాలను, శాస్త్ర విజ్ఞానాన్ని, కుటుంబ సంబంధాల విలువలను కూడా ఇందులో చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ పాత్ర ఎంతో ముఖ్యంగా ఉంటుంది. ఆయన కేవలం హీరోగానే కాకుండా ఒక మంచి నటుడిగా కనిపించేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం. దర్శకుడు క్రిష్ ఆయన పాత్రను శ్రద్ధగా రూపొందిస్తున్నారట. మోక్షజ్ఞను ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక టెక్నికల్ విషయంలో చూస్తే ఈ సినిమా అంతా గ్రాండ్గా ఉంటుంది. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్, యాక్షన్ కొరియోగ్రఫీ, అత్యాధునిక కెమెరా వర్క్, ధ్వని నిపుణులు వీటన్నిటినీ ప్రపంచ స్థాయిలో తీసుకొచ్చి సినిమా రూపొందిస్తున్నారు. సినిమా కథ ప్రకారం విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు, భవిష్యత్తులో జరిగే మార్పులు, పురాతన చరిత్రలోకి వెళ్లే సన్నివేశాలు అన్ని వాస్తవికంగా చూపించేందుకు భారీ సెట్లను నిర్మిస్తున్నారు. భారత్తో పాటు విదేశాల్లో కూడా షూటింగ్ జరగనుందని సమాచారం. ఇంకా ఓ ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమాలో భారత సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు గెస్ట్ రోల్స్లో కనిపించనున్నారు. వారి పాత్రలు కూడా కథలో కీలకంగా ఉంటాయని సమాచారం. ఈ సినిమా యొక్క కథను గోప్యంగా ఉంచినా ఇది ఆదిత్య 369 కథకు కొనసాగింపుగా ఉంటుందని క్లియర్గా అర్థమవుతుంది. మానవ సంబంధాలు, నైతిక విలువలు, శాస్త్ర విజ్ఞానం, పాత తరం, కొత్త తరం మధ్య తేడాలు వంటి అంశాలను టచ్ చేస్తూ కథ సాగుతోంది. ఈ సినిమాతో తెలుగు సినిమా మరోసారి సైన్స్ ఫిక్షన్ దిశగా ఓ పెద్ద అడుగు వేయబోతుందని అర్థమవుతోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.